వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా 5వ తరగతికి సంబంధించిన ఈవీఎస్ పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన బిట్స్ చూద్దాం. ఇవి మీకు ప్రిపరేషన్లో భాగంగా చాలా ఉపయుక్తంగా ఉంటాయి కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. మొదటి ప్రశ్న, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కోటి మొక్కల సంకల్పంలో భాగంగా ఏ ఉద్యమం చేపట్టింది? ఆప్షన్స్. వీటిలో సరియైన సమాధానం ఆప్షన్ డి, వన ప్రేరణ ఉద్యమం. వన ప్రేరణ ఉద్యమం. తర్వాతి ప్రశ్న, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గురించి సరియైన వాక్యం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ, ఇది ప్రధానంగా ప్రకృతిని కాపాడుకోవడం కోసం ఏర్పడింది. ఆప్షన్ బి, ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కల చొప్పున పంపిణీ చేస్తారు. సి, ఈ సంస్థ కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీటిలో సరియైన సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ సరి అయినవే. ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గురించి ఆప్షన్ ఏ, బి, సి ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరి అయినవే. తర్వాతి ప్రశ్న, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ ఎన్ని పాఠశాలలకు మొక్కల పంపిణీ చేసింది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి, 650. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ 650 పాఠశాలలకు మొక్కల పంపిణీ చేసింది. అంతేకాకుండా వేల సంఖ్యలో ఉపాధ్యాయులను విద్యార్థులను భాగస్వామ్యం కూడా చేసింది. తర్వాతి ప్రశ్న, 4వది, శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారి గురించి సరి అయిన వాక్యం ఏది? ఆప్షన్స్. చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏ, వందే మాతరం ఫౌండేషన్ అధ్యక్షురాలు. బి, నేషనల్ గ్రీన్ కోర్ అధ్యక్షురాలు. ఆప్షన్ సి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు. ఆప్షన్ డి, ఉద్యానవన శాఖ అధికారి. సరి అయిన సమాధానం ఆప్షన్ సి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు. శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి ఎవరు? కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు. తర్వాతి ప్రశ్న, ఐక్యరాజ్య సమితి ఏ వృక్షాన్ని శతాబ్ద వృక్షంగా ప్రకటించింది? ఆప్షన్స్. చూడండి, ఈ ఆప్షన్స్లో సరి అయిన సమాధానం సి, అంటే వేప చెట్టు. వేప చెట్టును ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. తర్వాతి ప్రశ్న, ప్రస్తుత కాలంలో నగరాల్లో నివసిస్తున్నటువంటి జనం ఎంతమంది? ఎంత శాతం మంది? ఆప్షన్స్. చూడండి, ఈ ఆప్షన్స్లో మనకు సరి అయింది ఆప్షన్ ఏ, 67% మంది. ప్రస్తుత కాలంలో 67% మంది నగరాల్లో నివసిస్తున్నారు. తర్వాతి ప్రశ్న, నేషనల్ గ్రీన్ కోర్ ఎన్జీసీ కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయి? ప్రస్తుతానికి ఎక్కడ జరుగుతున్నాయి? చూడండి, ఆప్షన్స్. ఏ, ప్రాథమిక పాఠశాలల్లో. బి, ఉన్నత పాఠశాలల్లో. సి, పై 2. డి, పైవేవి కావు. సరి అయిన సమాధానం ఆప్షన్ బి, ఉన్నత పాఠశాలల్లో. చూడండి, ఎన్జీసీ మాత్రం ఉన్నత పాఠశాలల్లో జరుగుతుంది. తర్వాతి ప్రశ్న, వనప్రేమి పురస్కారం విద్యార్థులకు ఎవరు ప్రదానం చేస్తారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వనప్రేమి పురస్కారాన్ని ఎవరికి ఇస్తారు? విద్యార్థులకు. దీన్ని ఎవరు ప్రదానం చేస్తారు? కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనే సంస్థ ప్రదానం చేస్తారు. అయితే ఈ వన ప్రేమి పురస్కారాన్ని విద్యార్థులకు ప్రదానం చేసి ఇంకా మెడల్ కూడా ఇస్తారు. తర్వాతి ప్రశ్న, శ్రమ విలువను గుర్తించడం అనే లక్ష్యం కలిగిన సంస్థ ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఎన్జీసీ, నేషనల్ గ్రీన్ కోర్. శ్రమ విలువను గుర్తించడం అనే లక్ష్యం కలిగిన సంస్థ నేషనల్ గ్రీన్ కోర్. తర్వాతి ప్రశ్న, వ్యాధులకు ఖర్చు పెట్టకు వేలు డాష్ మొక్కలు పెంచుట మేలు. ఆ ఖాళీలో ఏమొస్తుందో చూడాలి. ఆప్షన్స్. సరి అయిన సమాధానం వేప.
వ్యాధులకు ఖర్చు పెట్టకు వేలు, వేప మొక్కలు పెంచుట మేలు. ఈ సామెత వేప మొక్కకు సంబంధించింది, వేప చెట్టుకు సంబంధించింది. తర్వాతి ప్రశ్న, పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించండి, దీని యొక్క లక్ష్యము. ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ నేషనల్ గ్రీన్ కోర్. ఈ నేషనల్ గ్రీన్ కోర్ అనేది పాఠశాలను పచ్చదనంతో నింపడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, ఇంతేకాకుండా పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం, ఇంకా శ్రమ విలువను గుర్తించడం మొదలైన లక్ష్యాలతో పనిచేస్తుంది. తర్వాతి ప్రశ్న, 1000 రోగాలకు మందుగా పిలువబడే చెట్టు ఏది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం వేప. 1000 రోగాలకు మందుగా పిలువబడే చెట్టు వేప చెట్టు. తర్వాతి ప్రశ్న, హరిత పాఠశాల అవార్డు పొందిన గడ్డంపల్లి పాఠశాల ఏ జిల్లాలో కలదు? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం నాగర్ కర్నూల్ జిల్లా. ఈ గడ్డంపల్లి పాఠశాల అనేది తెలకపల్లి మండలంలో నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంది. తర్వాతి ప్రశ్న, వన ప్రేరణ ఉద్యమం ఈ క్రింది జిల్లాలలో అమలు అవుతుంది. ఆప్షన్స్, ఏ మహబూబ్ నగర్ మరియు నల్గొండ, బి రంగారెడ్డి మరియు వరంగల్, సి మెదక్ జిల్లా, డి పైవన్నీ. వీటిలో సరి అయిన సమాధానం పైవన్నీ, ఆప్షన్ డి పైవన్నీ. అంటే వన ప్రేరణ ఉద్యమం మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, మెదక్ జిల్లా, ఈ 5 జిల్లాల్లో అమలవుతుంది ప్రస్తుతానికి. అయితే ఒకరోజు 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు. ఇది ఏ భాగంలో ఉంటుంది అంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కోటి మొక్కల సంకల్పంలో భాగంగా వన ప్రేరణ ఉద్యమం అనేది అమలవుతుంది. ఈ వన ప్రేరణ ఉద్యమం మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ మరియు మెదక్ జిల్లాలలో అమలవుతుంది. తర్వాతి ప్రశ్న, మొక్కలకు పుట్టినరోజు జరిపి రాఖీలు కట్టిన పాఠశాల విద్యార్థులది ఏ జిల్లా? అంటే ఏ జిల్లాలోని విద్యార్థులు మొక్కలకు పుట్టినరోజులు జరిపి మరియు రాఖీలు కూడా కట్టారు? ఆప్షన్స్, ఈ ఆప్షన్స్లో సరి అయింది ఆప్షన్ సి నాగర్ కర్నూల్ జిల్లా. నాగర్ కర్నూల్ జిల్లాలోని విద్యార్థులు, పాఠశాలలోని విద్యార్థులు మొక్కలకు పుట్టినరోజులు జరిపారు మరియు మొక్కలకు రాఖీలు కూడా కట్టారు. తర్వాతి ప్రశ్న, శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను ఏమంటారు? ఆప్షన్స్, చూడండి ఇక్కడ ఆప్షన్ ఏ పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు, బి ప్రోటీన్లు, సి విటమిన్లు, డి ఖనిజ లవణాలు. సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు. పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు అనేటివి శరీరానికి శక్తినిస్తాయి. తర్వాతి ప్రశ్న, చిరుధాన్యాలలో అధిక పరిమాణంలో ఉండేవి ఏవి? ఆప్షన్స్, ఏ ప్రోటీన్లు, బి కార్బోహైడ్రేట్లు, సి విటమిన్లు, డి ఖనిజ లవణాలు. చూడండి వీటిలో సరి అయిన సమాధానం బి కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు. అయితే చిరుధాన్యాలలో పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. ఎలా ఉంటాయి? కొద్దిగా కాదు, అధిక పరిమాణంలో ఉంటాయి. అయితే చిరుధాన్యాలకు ఉదాహరణ మరి వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్నలు, తైదలు లేదా రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు, వీటన్నింటిని ఏమంటాం మనము? చిరుధాన్యాలు అంటారు. చిరుధాన్యాలలో అధిక పరిమాణంలో ఏముంటాయి? కార్బోహైడ్రేట్లు. వీటిని ఇంకో పేరేంది? పిండి పదార్థాలు. తర్వాతి ప్రశ్న, శరీరంలో నిలువ ఉండి అదనపు శక్తి అవసరమైనప్పుడు ఉపయోగపడేవి? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం కొవ్వులు. అయితే శరీరానికి శక్తినిచ్చేటివి కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు. ఈ కొవ్వులు కూడా శరీరానికి శక్తినిస్తాయి. ఎప్పుడు? శరీరంలో నిల్వ ఉండి అదనపు శక్తి అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. తర్వాతి ప్రశ్న, శారీరక పెరుగుదలకు ఉపయోగపడే పోషక పదార్థాలు. ఆప్షన్స్,
వీటిలో సరి అయిన సమాధానం ప్రోటీన్లు. ప్రోటీన్లు వీటికి మరొక పేరు మాంసకృత్తులు. వీటికి మరొక పేరేంది? మాంసకృత్తులు. అయితే ఇవి శారీరక పెరుగుదలకు ఉపయోగపడతాయి. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ప్రోటీన్లు లేదా మాంసకృత్తుల గురించి సరి అయిన వాక్యం. ఆప్షన్స్: ఏ, కొత్త కణాలు పుట్టడంలో, గాయాలు మానపడంలో ఉపయోగపడతాయి. బి, ప్రోటీన్లు పప్పు ధాన్యాల్లో ఉంటాయి. సి, చేపలు, గుడ్లు, మాంసం మరియు పాలల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. సరి అయిన సమాధానం ఆప్షన్ డి. ఇవన్నీ సరి అయినవి. ప్రోటీన్ల గురించినటువంటి లేదా మాంసకృత్తుల గురించి ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్లన్నీ కూడా సరి అయినవే. చూడండి, ప్రోటీన్లు ఇంతకుముందుగా చెప్పుకున్నట్లు శరీర పెరుగుదలకు ఉపయోగపడతాయి. మరి ఇంకా కొత్త కణాలు పుట్టడంలో, గాయాలు కానీ పుండ్లు కానీ మానడంలో, మరియు ప్రోటీన్లు పప్పుధాన్యాలలో ఉంటాయి. ఇంకా చేపలు, గుడ్లు, మాంసం మరియు పాలల్లో అధికంగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనం 5వ తరగతి ఈవీఎస్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్లను చూసాము. ఈ వీడియోపై మీకేమైనా సందేహాలున్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వీడియో. ఇటువంటి వీడియోలు ఇంకా వస్తాయి.